నా పేరు బొంతు దానయ్య. ఎక్కడ మంది అత్తిలి మది తణుకు కాన్స్టిట్యున్సీలోకి వస్తాను. జగన్ గారు పోటు పట్టుకొని తిరుగుతున్నావు, మరి ఎందుకు? నిజంగా నాకు ఇవాళకి 64 సంవత్సరాల వయసు. నా ఉపమెరిగిన కాడి నుంచి కూడా ఏ ఒక్కరు ఉచితంగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. నా బిడ్డల్ని నేనే 4-5 లక్షలు కట్టి బిఎస్సీ నర్సింగ్ చదివించాను. ఇంజనీరింగ్ ఉద్యోగాలు లేవంటున్నారు కదా, ఎందుకు లేవండి? చేసుకునే వాడికి ఎప్పుడు ఉద్యోగం ఉంటుంది. జగన్ గారు ఒకటే కోరుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగమే రావక్కర్లే బతకడానికి. ఈ వేళ బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, చేసుకోవాలి. కానీ బయటికి వెళ్ళి చేసుకుంటే లోకల్ చేసుకున్నా చేసుకోవచ్చు, కానీ ఉద్యోగాలు లేవంటాక లేదు. ప్రైవేట్గా చేసుకున్నా ఉద్యోగమే. అసలు అక్షరం లేదనుకోండి, మరి ఆడేం చేస్తున్నాడు? ఆ కూలి పనికి చూసుకోవాల్సి వస్తుంది. ఈవేళ కూలి పనులు ఎక్కడైనా దొరుకుతున్నాయా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చి కూలి పనులు కూడా ప్రజలు వెళ్ళనీయకుండా చేస్తున్నారు అంటున్నారు. స్వామి వేళ జరుగుతున్నదే అదే తప్పు. ఉద్యోగాలు లేవంటకి ఏమి లేదండి. ప్రతి ఒక్కడు ఉద్యోగం చేసుకునే చదువు అనేది ఉంటే ఏ రకంగా బతకగలడు. ఇవాళ మానవుడు ఎప్పుడు కూలి పని చేసుకుని బతకలేడు కదా. సోమరపోతులు ఎందుకు అవుతున్నారు? ఎవడు సోమరపోతు కాదు. ఇవాళ అది ఎవరికి ఇస్తున్నాడు? ఆయన ఏజ్ బార్ అయిపోయి నాలాంటి ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకి ఇస్తున్నాడు. సామాన్యుడు చదువుకుంటాకి దారి చూపించినట్టు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే అంతకు మించి ఈయన చేస్తున్నాడు. ఆ ధైర్యం మాకుంది. మరి ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది, మీరేమో జగన్ గారు కట్అవుట్ పట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ పొత్తును తట్టుకొని మీరు నిలబడగలరంటారా? గ్యారంటీ నిలబడగలం. వాళ్ళు ఏం చేయగలరండి? వాళ్ళిద్దరు కాదు పొత్తు, మొత్తం ప్రపంచం అంతా ఏకమైపోయినా జగన్ గారిని ఏం చేయలేరు. మరి సొంత చెల్లి షర్మిల కూడా తోడుకోలేరు కదా సార్. షర్మిల గారికి ఆవిడికి వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉంటాయి కుటుంబంలోని. నా అక్క చెల్లెళ్ళు నాకు ఉంటారు, ఆయనకి ఉన్నారు. నేను 10 రూపాయలు ఇచ్చి చూపిస్తాను, కానీ ఆవిడికి సరిపోదు. నాలో సగం పైన పట్టుకుపోవాలని ఆవిడ బాధ ఉంటుంది, కానీ నేను ఇచ్చేదాకా స్తోమత ఉండాలి కదా. అంతవరకు ఆగాలి కదా. వచ్చే వరకును ఆమెకే తెలుసు కదా ఈ విషయాలన్నీ. ఇవన్నీ కోర్టు జప్తుల్లోనూ ఏయో కారణాలుగా ఉన్నాయి కదా. ఈసీలో ఆఫ్ చేసుకున్నారు కదా, అంతవరకు అవి రావాలి కదా. ఆయన వచ్చేదాకా ఆగితే మరి ఆవిడకే మేలు జరుగుతుంది కదండి. తల్లి చెప్తున్నాయనరు, పక్కన ఉన్న బంధువులు చెప్తున్నాయనో పోయి ఆవిడకి ఎవరెవరో ఏదో గాలి కొడుతున్నారు. మేము వచ్చేస్తే మేము చేసేస్తామంటాడు. ఆ చంద్రబాబు ఇచ్చేస్తాడా? ఇచ్చుకుంటే వెళ్ళింది కదండి ఆవిడ. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళింది, వాళ్ళు రావాలి, ఆవిడ ఇవ్వాలనుకుంటుంది. ఆవిడ గెలుస్తుంది అంటారా షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున? ఆవిడ వల్ల ఏమీ జరిగేది లేదండి. ఉన్న మంచిని కూడా పాడు చేసుకుంటుంది ఆవిడ ఉన్న మంచితనాన్ని పాడు చేసుకుంటుంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సిద్ధం అంటున్నారు, వాళ్ళేమో సంసిద్ధం అంటున్నారు. మరి వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు? గ్యారంటీ 99% కూడా జగన్ గారే. 1 పాయింట్ వాళ్ళకి. అదైనా ఆ పప్పు సుద్ద గారు పక్కన లేకుండా ఉంటే ఆ ఒక్కటే అవకాశం ఆయనకి చంద్రబాబుకి. అది కూడా ఉండదు. అంత ధైర్యంగా మేము చెప్పగలమండి. ఎందుకంటే మాకు భవిష్యత్తుని ఇచ్చాడు, మా పిల్లలకు భవిష్యత్తుని చూపించాడు. నేను 1,000 రూపాయలు కట్టుకోండి మా పిల్లల్ని చదివించుకున్నాను. నాకు 5 పిల్లలైనా 2 పిల్లలు డబ్బులు కట్టి చదివించాను, 3 పిల్లలకు 1 పైసా కట్టుకుని చదివించాను. గ్యారంటీ గెలుస్తాడు. ఆయనకి ఇవ్వకపోతే మన రుణం తీర్చుకోలేం. ఈ మానవ జన్మకి రుణం తీరదండి.